ఫ్యాటీ లివర్ అంటే ఏదైనా అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద లివర్, ఫ్యాటీ లివర్. ఎంత మోతాదులో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో లివర్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. జనరల్గా నార్మల్గా లివర్లో లెస్ దాన్ 5% ఫ్యాట్ ఉండాలి. ఎప్పుడైతే 5% కంటే ఎక్కువ అవుతుందో దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ కారణాలు ఏవేమి ఉంటాయి? సో ఫ్యాటీ లివర్ రెండు రకాలు మెయిన్: ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మొదటిది ఆల్కహాల్. సో ఎక్కువ ఆల్కహాల్, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, ఫీమేల్స్లో కానీ మేల్స్లో, దానివల్ల లివర్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సో కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి, సి వల్ల లివర్ అక్యుములేట్ అయ్యి లివర్ డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంతమందిలో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, కొంతమందిలో డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, మెడికేషన్స్, వేరే మెడికేషన్స్, కొన్ని మెడికేషన్స్ వల్ల ఫ్యాట్ అనేది లివర్లో అక్యుములేట్ అవుతుంది. సో దానివల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే దానికి సంబంధించిన కారణాలు లైక్ ఆల్కహాల్ అనేది, వైరల్ ఇన్ఫెక్షన్, వేరే మెడికేషన్స్, ఇంకా ఇతర కారణాల వల్ల లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అని ఆ కారణాలన్నీ లేనప్పుడు దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే కేటగిరీలో పెడతారు. సో దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎప్పుడైనా ఆల్కహాల్ ఫ్యాట్ ఒక్కటి మాత్రం అక్యుములేట్ అవుతుంది, ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేనప్పుడు దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ ఫ్యాట్ అక్యుములేషన్తో పాటు లివర్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ అంటారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ దాంట్లో గ్రేడింగ్ ఏముంటుంది? ఎప్పుడైతే లెస్ దాన్ 5% అనేది హెల్తీ లివర్ ఫ్యాట్స్, 5 to 33% అనేది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, 33 to 66% గ్రేడ్ 2, గ్రేటర్ దెన్ 66% అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఉంటే లివర్లో దాన్ని గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటారు. ఈ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎప్పుడైనా కూడా లివర్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ అయి నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్గా మారవచ్చు. సో నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ ఎక్కువ ఛాన్సెస్ అది లివర్ ఫెయిల్యూర్కి, లివర్ క్యాన్సర్కి, కంప్లీట్ వీటికి దారితీసే అవకాశం చాలా ఉంటుంది. సో మనకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాజెస్ ఏదో తెలుసుకుందాం ఇప్పుడు. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మెయిన్గా షుగర్ పేషెంట్స్లో, డయాబెటీస్ అసలు కంట్రోల్ లేని వాళ్ళల్లో, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు, ఒబీస్ వల్ల నిద్రలు సరిగ్గా లేకపోవడం వాళ్ళల్లో, సో గురక పెట్టడం ఎక్కువ వాళ్ళల్లో, ఎక్సర్సైజ్ తక్కువగా చేసే వాళ్ళల్లో, ఇలాంటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే పేరెంట్స్కి ఉన్నప్పుడు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నప్పుడు వాళ్ళల్లో ఎక్కువ ఒబీస్ ఏదో కారణం. సో ఇలాంటి వాళ్ళల్లో లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, ఏ కారణం లేకుండా అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళని ఈ కారణాల వల్ల ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది మనకు. ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో వాళ్ళలో సిమ్టమ్స్ ఏముంటాయి? నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చాలా వరకు చాలామందికి నార్మల్గా స్కానింగ్ చేసినప్పుడు బయటపడుతుంది. వీళ్ళల్లో బ్లడ్ టెస్ట్లలో కానీ దీనిలలో కానీ ఎక్కువ చేంజెస్ ఏమీ కనపడవు. లివర్ జస్ట్ నార్మల్ స్కాన్ చేసినప్పుడు, అల్ట్రాసౌండ్ కానీ ఏదన్నా సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసినప్పుడు ఇది బయటపడుతుంది. వీళ్ళల్లో బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నీ చూసుకుంటే కూడా చాలా నార్మల్గానే అనిపిస్తాయి. వీళ్ళల్లో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ చేసుకొని, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ బాడీలో ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దానికి ఇండైరెక్ట్గా కాజ్ చేస్తాయి. మనకు కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది ఫ్యాటీ లివర్ ఉన్నట్టు? మనకు ఎంత మోతాదులో ఉంది, ఎంత గ్రేడ్లో ఉన్న కన్ఫర్మేషన్ మాత్రం గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ మాత్రం లివర్ బయాప్సీ ద్వారానే నిర్ధారించవచ్చు. ఫ్యాటీ లివర్ ఏ గ్రేడ్ ఉంది, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంది, ఏ కండిషన్లో ఉంది, అదంతా కూడా లివర్ బయాప్సీ ద్వారానే చెప్పవచ్చు. ఫ్యాటీ లివర్ రాకుండా మనం ఏం చేయవచ్చు? ఫ్యాటీ లివర్ రాకుండా అంటే మనం రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకోవడం, క్యాలరీస్ తక్కువగా తీసుకోవడం, కొలెస్ట్రాల్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటే మనకు ఫ్యాటీ లివర్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి. సో 4 to 10% వెయిట్ లాస్ అయితే రివర్సల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు 10 to 40% అయ్యారంటే కంప్లీట్గా ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అవుతుంది. అయితే అప్పటికి మనకు ఫైనల్ స్టేజ్ అయిన సిర్రోసిస్ అనేది డెవలప్ అవ్వకుంటే ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అవుతుంది. సిర్రోసిస్ కనుక డెవలప్ అయిపోతే ఇంకా మనకు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, మీరు ఫుడ్ కంట్రోల్లో పెట్టుకున్నా, వేరే మెడికేషన్స్ ఏం తీసుకున్నా ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అనేది అవ్వదు. సో డయాబెటీస్ వాళ్ళు రెగ్యులర్గా డయాబెటిక్ మెడికేషన్స్ తీసుకొని షుగర్ స్లోలో పెట్టుకుంటే దానివల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ బాడీలో కంట్రోల్లో అవుతుంది. సో వైటమిన్ ఈ అది వాడవచ్చు, అది వాడడం వల్ల కూడా తగ్గుతుందని మనకు కొంచెం ఉంది, బట్ క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే లేదు. సో మనం దీనికి ఏం చేయగలుగుతాం? మన నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ ఫైనల్ స్టేజ్కి రీచ్ అయింది. సో దానికి ఏం చేయగలుగుతాం? సో మనం సిమ్టమ్స్ చూసుకోవాలి. లైక్ లివర్ ఫైబ్రోసిస్
డెవలప్ అయ్యి తర్వాత ఫైనల్ స్టేజ్ సిర్రోసిస్ అవుతుంది. ఫైబ్రోసిస్ వరకు మనం మందులతో తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే సిర్రోసిస్ అనేది డెవలప్ అవుతుందో, లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయో, మనకు ఎండోస్కోపీలో కొలనోస్కోపీలో వ్యారసిస్ అనేది డెవలప్ అవుతుందో, సో బాడీలో వాటర్ అనేది అక్యుములేట్ అవుతుందో, ఇవన్నీ ఇంకా లివర్ ఫైనల్ స్టేజెస్ డెవలప్ అయినప్పుడు బిల్రుబిన్ బాగా రైజ్ అయిపోయి ఇవి ఇంకా లివర్ ఫైనల్ స్టేజెస్ రీచ్ అయినప్పుడు మనకు ఓన్లీ సొల్యూషన్ మనకు ఉన్నది వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇండియాలో మోస్ట్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్కహాల్ వల్ల చేస్తారు. సో ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మనకు ఆల్కహాల్ కంటే కూడా సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. ఇప్పటికే సెకండ్ మోస్ట్ కాజ్ ఫర్ ది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సిర్రోసిస్ స్టేజ్ డెవలప్ అయిన తర్వాత మనకు ఫైనల్గా ఉండే ఆప్షన్ వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పటికే చాలా వేగంగా మనకు అన్ని ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్కహాలిక్ వల్ల వచ్చే లివర్ ఫెయిల్యూర్ కంటే చూసుకుంటే మనకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే లివర్ ఫెయిల్యూర్ కండిషన్స్ అనేది కేసు అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఫైనల్గా దీనికి సొల్యూషన్ లివర్ ఫెయిల్యూర్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో మనం రాకుండా మనం చేసుకోవాల్సింది ఒకటి, మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడం, డైట్ క్యాలరీస్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ లాస్ అవ్వడం, ఫైబర్ సప్లిమెంటేషన్ తీసుకోవడం. ఇవన్నీ చేస్తే మనకు ఫ్యాటీ లివర్ని అవాయిడ్ చేయొచ్చు, వచ్చినా కూడా కంట్రోల్ చేయొచ్చు.